యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. సరే అమ్మ, మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదివిన రీతిగా కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సర్వసాధారణంగా ఈ లోకంలో ప్రతి మనిషికి ఒకటి కావాలా? ఏందది? ప్రతి ఒక్కనికి చిన్నప్పటి నుంచి పెద్ద ఇంతవరకు ఒకటి కావాలి. ఏంటంటే స్వస్థత కావాలి కదా. ఏదో ఒక అనారోగ్యం, ఒకరోజు తలనొప్పి వస్తుంది, ఒకరోజు కాలు నొప్పి వస్తుంది, ఒకరోజు నడు నొప్పి వస్తుంది, ఒకసారి ఏదైనా ఆపరేషన్ అని, ఒకసారి ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏం ఆశపడతాడంటే ఫస్ట్ ఏమడుగుతాడు తెలుసా? నాకు మంచి ఆరోగ్యం కావాలి కదండి, మంచి ఆరోగ్యం నాకు కావాలా. స్వస్థత అనేది ఈరోజు ప్రతి మనుష్యుడు కోరుకుంటా ఉన్నాడు. సమయంలో నేను మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నీ పరిస్థితి దాటిపోయిందని ఒకరు డాక్టర్లు చెప్పినా, లేదంటే ఇంకెవరన్నా చెప్పినా, నీ బతుక అయిపోయింది, ఇంకా నువ్వు బతకలేవు, ఇంకా నీ స్థితి అయిపోయింది, కానీ నా దేవుడు దిగొచ్చినా బాగు చేయలేడు అన్నటువంటి వారికి నేను ఒక మాట చెప్తున్నా. మీరు భయపడకుండా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మీరు దేవుని శక్తిని కల్లారా చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో ఎందరైతే రోగులు, అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వారు, వ్యాధి బాధలతో బాధపడుతున్న వారికి ప్రభు చెప్తున్న మాట, ఒక శుభవార్త ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన శక్తిని మీరు కల్లారా చూస్తారు, ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని మీరు అనుభవించగలుగుతారు, ఆయన మీ మీద చూపించే ప్రేమను మీరు అనుభవించగలుగుతారు. హల్లెలూయా. ఈ రోజున సమస్త మనుషులందరికీ, ఈ లోకంలో ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో, ఎన్ని కోట్ల మంది అయితే మనుషులు ఉన్నారో, వారందరినీ దేవుడు ఒకవేళ ఇప్పుడు యేసయ్య కావాలి అని కోరుకుంటే మాత్రం తప్పకుండా ఆయన ప్రతి రోగిని స్వస్థపరచగలడు ఆయన. హల్లెలూయా. ప్రతి రోగిని స్వస్థపరచగలడు ఆయన. పుట్టుకతో గుడ్డివాణ్ణి బాగు చేసిన వాడు ఆయన కదా. చనిపోయిన చిన్న బాలికను లేపినటువంటి వాడు ఆయన కదండి. ఒకటి కాదు, రెండు కాదు, బైబిల్లో ఎంతమందిని ఆయన రోగస్తులను బాగు చేశాడో, ఎంతమంది అనారోగ్య సమస్యతో ఉన్న వారిని బాగు చేశాడో, ఎంతమందిని ఆయన చెయ్యి తాకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన వస్త్రము తాకితే బాగుపడిన వాళ్ళు ఉన్నారు కదా. ఆయన మాటతో బాగుపడిన వాళ్ళు ఉన్నారు, ఆయన చెయ్యి తల మీద పెడితే బాగుపడిన వాళ్ళు ఉన్నారు, స్వస్థత పొందిన వారు ఉన్నారు. అదే శక్తి, అదే పవర్ ఇప్పటికి కూడా ఉంది. మనం ఆయన శక్తిని మనం కల్లారా చూడాలంటే, ఒకరు డాక్టర్లు లేదంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో నీ బతుకు అయిపోయింది, నువ్వు దేనికి తరంగావు, నువ్వు ఇంకా సావుకు దగ్గరగా ఉన్నావు, నీ రోగానికి మందు లేదు, నీ రోగానికి ఏం చేయలేము అని అంటా ఉన్నారేమో. ప్రభు యందు నువ్వు సంపూర్ణ విశ్వాసం ఉంచితే నా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. హల్లెలూయా. అదే మనం చదివినాం కదా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. దేవుడు పొందిన దెబ్బల చేత. చరిత్ర ఒక మాట ఉంది, చరిత్రలో ఒక మాట ఉంది. ఏంటంటే, జాక్ ఫునిన్ అని ఒక సేవకుడు ఒక మాట చెప్పాడు. చరిత్ర ఏంటంటే ఒక మాట, ఒక చరిత్ర అంటే ఏంది? హిస్టరీ, చరిత్ర.
క్రీస్తు ఈ లోకం కొరకు మరణించాడు అన్నది చరిత్ర. యేసయ్య ఈ లోకాని కోసము, చెప్పండి, యేసయ్య ఈ లోకాని కోసము మరణించాడు అన్నది చరిత్ర. క్రీస్తు నా కోసం చనిపోయాడు అన్నది సాక్ష్యం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య లోకం కోసం చచ్చిపోయాడా, నీ కోసం చచ్చిపోయాడా? ఏమ్మా, యేసయ్య లోకం కోసం చచ్చిపోయాడా, మీకోసం నా కోసం చనిపోయాడా? మన కోసం. ఆయనని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన ఖచ్చితంగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగించి, మనల్ని పాపము నుంచి విమోచించి, క్రీస్తు అనే బండ మీద మన నిలబెట్టే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఇది. మన అతిక్రమను బట్టి దేవుడు మరణించబడ్డాడు. మనం చేసిన పాపములను బట్టి మన ప్రతి పాపం ఆయన భుజం మీద మోసుకొని ఎంతో వేదన పడ్డాడు. ఈరోజు మనం చేసిన మామూలు పాపాలు కాదు, ఎన్నో అతిక్రమణలు చేసాం, ఎన్నోసార్లు బార్డర్ దాటాం, ఎన్నోసార్లు ప్రభువుకి తిరుగుబాటు చేసాం, ఎన్నోసార్లు ప్రభువుని మనం అవమానపరిచాం, కించపరిచాం. అయితే ప్రభు అయినప్పటికీ నేటి వరకు మనకు క్షమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి మనుషుల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఆయన కృప చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఈ రోజున మరి ఈ మనుషులందరూ కూడా ఒకసారి సత్యమైన యేసయ్యను ఒకసారి ఆశ్రయించి చూడండి. యేసు ప్రభు ఎలాంటి వాడో, ఆయన గుణగణాలు ఎలాంటివో ఒకసారి మీరు ఆలోచన చేసి మీరు చూడగలిగితే, దేవుని ప్రేమ ఏమంటారంటే దాన్ని అపరిమితమైనది, అంటే అన్లిమిటెడ్. దేవుని ప్రేమ అన్లిమిటెడ్, దేవుని ఆత్మ అన్లిమిటెడ్, దేవుని జీవం అన్లిమిటెడ్, దేవుని జ్ఞానం అన్లిమిటెడ్, దేవుని గుణగణాలు అన్లిమిటెడ్, దేవుని బలశక్తి సామర్థ్యము ఆయనది సమస్తం చెప్పుకుంటా పోతే ఒకటి కాదు, రెండు కాదు. దేవుడు అనేవాడు అసలు అల్టిమేటెడ్ అనమాట, అల్టిమేట్ గాడ్ అనమాట ఆయన. అట్లాంటి గొప్ప దేవుడు ఈరోజున మరి మనమందరం కూడా, మనుషులమందరం కూడా ఆయనను మనము మన దేవునిగా, మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తే, యేసుక్రీస్తుకు మనం లోబడి మనం నడుచుకుంటే, నీ జీవితంలో కూడా అపరిమితమైన కార్యాలు దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ అన్నమాట, అన్లిమిటెడ్ ఆశీర్వాదాలు, చెప్పనాసక్యమైన మహిమాయుక్తమైన సంతోషముతో నింపే దేవుడు మన యేసయ్య. ఈ రోజున ఈ లోకంలో పరిమితమైన వాటిని చూసి, ఏదో టెంపరవరీ లిమిటెడ్ దాన్ని చూసి మురిసిపోవద్దు. ఈ లోకంలో ఇవన్నీ తాత్కాలికమైనవి, లిమిటెడ్ పీరియడ్ అన్నమాట. ఇట్స్ నాట్ అన్ అన్లిమిటెడ్ పీరియడ్. ఇవి శాశ్వత కాలం ఉండే లోకం కాదు మనం ఇక్కడ. ఇది కేవలం లిమిటెడ్, కొద్ది కాలం మాత్రమే యాత్రికులుగా మనం వచ్చాం. కాబట్టి ఈరోజు నీవు స్వస్థపరచబడాలంటే, నీ రోగము, నీ వేదన, నీ బాధ, నీ వ్యాధి స్వస్థపరచబడాలంటే క్రీస్తు యేసునందున్న విశ్వాసం వచ్చి ప్రభు దగ్గరికి రా. 4 రోజులు చనిపోయాడు లాజరు, చనిపోయి 4 రోజులు అయింది. కానీ యేసయ్య అతన్ని ఏం చేశాడు? లేవనెత్తగలిగినాడు. ఈరోజు మనము కూడా మంచం మీద ఉన్నారేమో, హాస్పిటల్లో ఉన్నారేమో, ట్రీట్మెంట్ జరగట్లేదేమో, చివరి క్షణాల్లో ఉన్నారేమో. ఈ మాటలు వింటున్నారు, ఎవరెవరు వింటున్నారు, ఎక్కడెక్కడి నుంచి వింటున్నారు. ప్రభువుని యందు విశ్వాసం ఉంచు, సంపూర్ణ ఆరోగ్యం నీకు దేవుడు ప్రాప్తించును గాక. హల్లెలూయా. మనకు కావాల్సింది ఏంటండి ఈ లోకంలో? ఆస్తి అంతస్తులో లేదంటే పేరు ప్రఖ్యాతలు కాదు. ముందు మనకు కావాల్సిన ఆరోగ్యం. ఈ ఆరోగ్యం బాగుంటే అన్ని మనం దేవుని కోసం పాటుపడవచ్చు. కానీ మనుషుడు ఈరోజు ఆరోగ్యం బాగుంటే దేవునికి లోపడుతున్నాడా? కాళ్ళు చేతులు ముక్కు నోరు అన్ని బాగుంటే అసలు యేసు వైపున చూస్తానా? చూడడంలా. ఒక స్థితి వచ్చినప్పుడు, నడవలేని స్థితి వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా రోగం సోకినప్పుడు, అప్పుడు ఎక్కడ లేని భక్తి, ఎక్కడ లేని కానుకలు, ఎక్కడ లేని దశంభాగాలు, ఎక్కడ లేని ఆరాధన, ఎక్కడ లేని వాక్యం వినడానికి ఆసక్తి పుట్టుకొస్తా ఉన్నాయి. ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే
ప్రభు కోసం పాటుపడితే నువ్వు అసలు నీ త్రోవలో దేవుడు ఎంత బాగు చేస్తాడు. చూడండి ఒక మాట, సామెతల గ్రంథం 3వ అధ్యాయం, ప్రావర్బ్స్ చాప్టర్ 3 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? నీ త్రోవలు ఏం చేస్తాడంట? ఆయన సరళము చేస్తాడంట. నువ్వు నిజంగా ప్రభు విశ్వాసం ఉంచితే, ఇంకా యేసు ప్రభు మాటలు వినకుండా చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. ఎంతో మంది సువార్త వినేటోళ్ళు తక్కువ కదా. దేవుని వాక్యాలు చూసేది తక్కువ, యూట్యూబ్ చూసేది ఎక్కువ, టీవీలు చూసేది ఎక్కువ, సెల్ చూసేది ఎక్కువ, మాటలు ఎక్కువ, ముచ్చట్లు ఎక్కువ. 1 కాదు 2 కాదు, దేవుని గురించి 0, మిగతావన్నీ 100 ఉన్నాయి. మనలో 100 రకాలు ఉన్నాయి. నీ త్రోవలు దేవుడు సరళము చేయాలంటే నీ ప్రవర్తన అంతటి యందు నువ్వు ఎట్టునాలంట? దేవునికి అధికారం ఇవ్వాలంట. అంటే ఇప్పుడు నా దేహానికి అధికారం ఎవరు? నా ఆత్మకు అధికారం ఎవరు? దేవుడు. అధికారం ఆయనకు మనం ఎప్పుడైతే ఇస్తామో ఆయన మనల్ని సస్యశ్యామలంగా ఆయన మనల్ని పరిపాలిస్తాడు. హల్లెలూయా. అంతఃకరణ శుద్ధితో, రాగద్వేషాలు ఏముండవు దేవుని దగ్గర. ఒకడు పెద్దవాడు ఒకడు చిన్నవాడు అటువంటి భేదాలు ఉండవు. ఆయనని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కొదవై ఉండదనే వాక్యంలో ఉంది. మరి దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన ఎలాగుంది? నీ ప్రవర్తన అంతటి యందు ఎవరికి అధికారం ఇచ్చావు? సైతానికి అధికారం ఇచ్చారు చాలా మంది. ఎవరికి ఇచ్చారు అధికారము? సైతానికి అధికారం ఇచ్చారు. చెప్పుడు మాటలు, బూతులు, వ్యసనాలు ఎన్నో, 1 కాదు 2 కాదు, ముసలమ్మ ముచ్చట్లు. ఈ లోకం అంతా కూడా మనము దేవుని కంటే అధికారము సైతానికానికి తాళం వేసి మన చేతిలో పెట్టినాం. తాళం వాడు బుద్ధి పుట్టినప్పుడల్లా తాళం తెచ్చన్నాడు, మనలోకి వచ్చన్నాడు, మన అల్లరి పట్టిస్తా ఉన్నాడు, మళ్ళా పోతా ఉన్నాడు. అని యేసయ్య నీలో ఉంటే నీ త్రోవలు ఏమైతుంటే నీ త్రోవలు సరళం అవుతాయంట. మెట్టగా ఉన్న నీ మార్గములు దేవుడు సరళము చేస్తాడు. గుట్టలుగా ఉన్న నీ మార్గం, రాళ్లతో ఉన్న నీ మార్గం, ముళ్ళతో ఉన్న నీ మార్గం, గాయాలతో ఉన్న నీ మార్గం దేవుడు సరళపరుస్తాడు. ప్రభు ఎంత గొప్పవాడు అనుకుంటున్నావు? అధిక శక్తివంతుడు ఆయన, ఉన్నతమైన వాడు ఆయన. ఆయన నమ్మితే చాలు సమస్తం జరిగిపోతూ ఉంటాయి నీ జీవితంలో. ఈరోజు మనుషుడు యేసుక్రీస్తు సత్యమైన దేవుడని గ్రహించలేనటువంటి స్థితిలో ఎందుకున్నారంటే, సైతాను ఈరోజు మన మనోనేత్రాలు తెరవనీయకుండా మన హృదయం ఎక్కడ యేసయ్యకి ఇస్తామో అని మన హృదయంలో యేసయ్యకి చోటు లేకుండా సమస్తం ఈ లోకముతో వాడు నింపేస్తా ఉన్నాడు. ఎవడు? సైతాను. దేవునికి ఎక్కడ నువ్వు అవకాశం ఇస్తావు, ఎక్కడ మొక్కాలు అమ్ముతావో, ఎక్కడ చర్చికి పోతావో, ఎక్కడ రక్షణ పొందుతావో, ఎక్కడ మారు మనసు పొందుతావో, ఎక్కడ బాప్తిసం పొందుతావో అని వాడు నిన్ను ఏలుబాటు చేస్తా ఉన్నాడు. అడుగు యేసయ్యను అడుగు, యేసయ్యా ఇదిగో ఇక నుంచి నా జీవితానికి అధికారి నువ్వే. వాని పాలదోరు, వాని నాలోంచి తీసేయి, ఈ లోకం నాలోంచి తీసివేయి. నేను నీకోసం బ్రతకాలని ఆశపడుతున్నాను యేసయ్యా. నన్ను అడగగలిగితే నీ మార్గములైన సరళము చేస్తా. నీ ప్రవర్తన ముందు కరెక్ట్గా ఉండాలి దేవుని దగ్గర. ఏం కొంచెం వారైనా సరే నేను దేవుడు తీసి వారేస్తాడు. ఒక పెద్ద అధికారి ఉన్నాడు, ఉదాహరణకి తీసుకోండి. ఒక పెద్ద అధికారి, అధికారి స్థానము ఉన్నతమైన స్థానం అనుకోండి. ఉదాహరణకి ఒక కలెక్టర్ గారు అనుకోండి. అతని చుట్టుపక్కల డ్రైవర్ ఉంటాడు, పిఏ ఉంటాడు, లేదంటే గన్మెన్ అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఆయనతో తమాషాలు పడతారా? భుజాల మీద చెయ్యి వేయగలుగుతారా కలెక్టర్ మీద? లేదంటే ఏరా ఒరే అని మాట్లాడగలుగుతారా? సారు కార్లో కూర్చుంటే ఇంక అయిపోయి అందరు నోటి మీద సైలెంట్గా ఉంటారు కదా. సార్తో పాటు పోతూ ఉంటారు. సార్ ఆడ కూర్చుంటే ఆడ, సార్ కూర్చుంటే నిలబడుకో ఉంటారు. వీళ్ళు ఒక రోజంతా కానీ నిలబడుకో అని ఉంటారు. ప్రవర్తన ఎంత డిసిప్లిన్ ఉంది. ఇప్పుడు ఒక అధికారిని ఎంత డిసిప్లిన్గా వాళ్ళు ఉంటారమ్మా, వాళ్ళు ఎంత క్రమశిక్షణ. గన్మెన్లు కానీ, పిఏలు కానీ, మిగతా వాళ్ళందరూ చుట్టూ కానీ, లేదంటే ఎవరన్నా మన ఇంట్లో పనిచేసే నౌకరి కూడా సార్ అయ్యా అయ్యా అని అంటూ ఉంటాడు. ప్రవర్తన బాగుంటే మనం దీవించబడతాం. ఇప్పుడు ఉదాహరణకి మంచిగా బాగా ఇంట్లో ఆ కలెక్టర్కి అన్ని బాగా చూసుకుంటూ మంచి గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటే ఆ కలెక్టర్ అతనికి ఏమి ఇస్తాడు? ప్రమోషన్ ఇచ్చాడు.
మరి ఎంతకాలం డ్రైవర్గా పనిచేస్తావు కానీ డ్రైవర్ ఉద్యోగం వానికి నువ్వు నాకు పిఏగా రా అంటాడు. సరే పిఏకి వచ్చినాక ఒకవేళ తోక తిప్పినాక అప్పుడు ఏం చేస్తారు? ఉండే ఉద్యోగం కూడా తీసి పాడేస్తాడు. ఈరోజు యేసయ్య కూడా అంతే. ఆయన ఎందుకు నువ్వు ప్రవర్తన కరెక్ట్గా ఉండాలంతే, కొంచెం నీలో లోటు పాటు ఉండకూడదు. యేసయ్య సుప్రీం అంటే యేసయ్య ఉన్నతమైన వాడు. ఆయన ఎలాంటి దేవుడు జగమున లేడని వాక్యంలో ఉంది. ఆయన ఉన్నతమైన వాడు, ఉన్నతమైన సంపన్నుడు, ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన దగ్గర మనం వచ్చినప్పుడు నీ ఆటలు సాగకూడదు. ఆయన దగ్గరంగా ఒక పెద్ద అధికారికి నువ్వెంత విలువిస్తావో, నీ యజమానికి నువ్వెంత విలువిస్తావో అంతకంటే ఎక్కువ ప్రవర్తన దేవుని దగ్గర బాగుంటేనే నీ మార్గాలన్నీ ఏమైతుంటాయి? సరళమైతుంటాయి. బాగా చేస్తూ ఉంటాడు. బాగా పోనైనా, ముందుకు పోనైనా, సాగునైనా, పెద్దగానైనా, ఇంకా బాగుండనైనా, నిన్ను దీవించనపో, ఆశీర్వదించనపో, ఆరోగ్యం ఇచ్చినపో, శక్తినిచ్చపో అని మార్గం ఏం చేస్తూ ఉంటాడు? రోజు రోజుకి నీ ప్రవర్తనలో కొంచెం వారా వచ్చిన, ఈరోజు భక్తి, రేపు రక్తి, మళ్ళా భక్తి, మళ్ళా రక్తి అనే ఆ రీతిగా ఉంటే మాత్రం, డబుల్ క్రాసింగ్, డబుల్ గేమ్ నువ్వు ఆడుతూ ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది. సమయంలో మన అతిక్రమలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నల్లగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతాం. స్వస్థపరచగల దేవుడు ఒక్కడే, పరమ వైద్యుడు ఆయన. హల్లెలూయా. ఏం వైద్యుడు? పరమ వైద్యుడు, గొప్ప వైద్యుడు ఆయన. డాక్టర్లకు జ్ఞానం ఇచ్చిన వాడు ఆయనే, గొప్ప గొప్ప ఉద్యోగస్తులకు జ్ఞానం ఇచ్చిన వాడు ఆయనే, నీకు జ్ఞానం ఇచ్చిన వాడు ఆయనే, నాకు జ్ఞానం ఇచ్చిన వాడు ఆయనే. అంటే ఇప్పుడు మన జ్ఞానం గొప్పదా, దేవుని జ్ఞానం గొప్పదా? దేవుని జ్ఞానం గొప్పదా. ఆయన ముందర మన ఆటలు ఎంతకాలం అని సాగుతాయి? ఒకవేళ ఈ చుట్టుపక్కల కాడ సాగుతాయేమో, నీ భర్త దగ్గర సాగుతాయేమో, నీ భార్య దగ్గర సాగుతాయేమో, నీ ఊరి వాళ్ళ దగ్గర సాగుతాయేమో, నీ ఆటలన్నీ, నీ ప్రవర్తన, నీదంతా దేవుని కాడ సాగుతుందా? ఈ లోకంలో ఉన్న వారందరూ నిన్ను పొగడొచ్చు, బా ఏం బా అబ్బా బాబా అనొచ్చు, కానీ దేవుడు ఆయన్ని లక్ష్య పెట్టాడు. నీ ప్రవర్తన అంతటి ఎందుకు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యంలో ఉంది. దేవుని బిడ్డలారా, సమస్త మనుషులందరినీ కూడా దేవుడు తృప్తిపరచగలడు. ఏదో కేవలం క్రిస్టియన్స్నే, క్రైస్తవులకి యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన అందరికీ ప్రభు. జీసస్ ఈజ్ ఫర్ ఆల్. దేవుడు ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణం పెట్టిన, ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఆయన త్రోసివేసేవాడు కానే కాదు. కాబట్టి ఆయన దగ్గరికి ఎంతమంది వచ్చారో, ఎంతమంది బాగుపడ్డారో బైబిల్ చదువుతూ ఉంటాం మనము, ఎన్నో ప్రసంగాలు వింటూ ఉన్నాం. మరి ఇంకా నీలో ఉన్న చిన్న చిన్న రోగం ఎందుకు పోలా అంటే నువ్వు ఎవరి దగ్గర రాలేదని అర్థము, దేవుని దగ్గర రాలే. నేను వచ్చన్నా బాబు, నేను చేస్తున్నా బాబు, నేను చేస్తానయ్యా, కానీ నాకేం మేలు జరగడంలే అంటే దాన్ని బట్టి నువ్వు చదివిన మాట ఏంది, ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంది? సామెతలు 3:6 ఏం చెప్పినా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకేమి ఇవ్వాల? ముందు అధికారం ఇవ్వాల. అప్పుడు నువ్వు ప్రార్థనకు వచ్చినా, భక్తి చేసినా చెల్లుతుంది. నువ్వు అధికారం ఇవ్వకుండా, పవర్ ఇవ్వకుండా ఊరికే ప్రార్థన చేస్తా అంటే ఏం చేయగలుగుతాడు దేవుడు? ఇప్పుడు ఎలక్షన్లలో ఓటేస్తాం మనము, ఒక నాయకుని గెలిపించుకుంటాము, ఆ నాయకుడు మనల్ని పరిపాలిస్తాడు, మనకు అన్నీ వస్తూ ఉంటాయి, అవునా కదా? మనము ఓటైన వాళ్ళని పోయి మాకేం మేలు చేయలేదంటే ఏం జరుగుతుంది? ఏమంటాడు అతను? నువ్వు నాకేమైనా అధికారం ఇచ్చినావా, ఏమైనా నీకు చేసేదానికి, అవునా కదా? నువ్వు నాకేమైనా పవర్ ఇచ్చింటే చెప్పు, ఎందుకు చేయి? నీకు పో, అడిగిపో, వాళ్ళని అడుగుపో, ఓటేసినావు కదా వాళ్ళని అడిగి వాళ్ళకి చేయించుకోపో కదండి. మనము మన దేవునికి అధికారం, పవర్ ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు నువ్వు మంచి పంటను కోస్తావు, అద్భుతమైన దీవెనని మీద దేవుడు కుమ్మరిస్తాడు, పట్టజాలంత విస్తారమైన దీవెన నీ మీద కుమ్మరిస్తాడు ఆయన. ఈరోజు నీ పరిస్థితి చెయ్యి దాటిపోయిందని ఎవరు చెప్పినా నువ్వు భయపడద్దు. నీ స్థితి ఇంతేనని నువ్వు దిగులు పడద్దు, కన్నీరు కార్చొద్దు, దిగులు పడద్దు, వేదన పడద్దు. మేలు కొరకై సమస్తమును సమకూర్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. రా యేసయ్య యొద్దకు,
సిగ్గుపడద్దు ప్రభు దగ్గరికి రావడానికి. యేసు ప్రభు ఏం అనేటోడు కాదు మిమ్మల్ని. నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఎంత మాత్రం నేను త్రోసివేసేవాడు కాదు. ఆయన కౌగిట్లో మనల్ని బందీలుగా చేసుకునేవాడు. ఆయన ప్రేమతో మనల్ని మనం ఆయనకు అలవాటు అయిపోతాం ఆటోమేటిక్గా. దేవుని ప్రేమ ఎట్లుంటుందంటే దేవుడు లేకపోతే నేను లేను అన్నంత స్థితికి తీసుకొని పోతాడు ఆయన. అంత ప్రేమ చూపించాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణకి ఒకవేళ భర్తకి ఏదైనా అయింది అనుకో, భార్య ఏమంటది టక్కున, నువ్వు లేకపోతే నేను ఎట్ట బతకాలయ్యా అంటదా అన్నదా? యేసుప్రభు భర్త కంటే ఇంకా మంచి ప్రేమ చూపించాడు, ఉన్నతమైన ప్రేమ. నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎంతమంది మనుషులు మారుతారు కదా. పుట్టినప్పుడేమో నువ్వు ఫస్ట్ నేను ఎవరు తీసుకుంటాడు నీ చేతుల్లో? డాక్టర్ నుంచి నర్సు నుంచి అమ్మ నుంచి అవ్వ, తాత, అబ్బా, జేజి, ఎంతమంది చేతులు మారుతాయో నీ జీవితం అంతా. రోజుసేపు చదువు, టీచర్లు, దాని తర్వాత ఉద్యోగాల తర్వాత ఫ్రెండ్స్, మళ్ళీ పెళ్ళిళ్ళు, పిల్లలు, ఇంకా ఒకటి కాదు ఇంక రెండు కాదు, ఎంతమంది మనుషులు వచ్చారో కదా. ఎంతమంది మనుషులు వచ్చారో మనకి. ఇంకా పిల్లలు, భర్త, పుట్టడమే ఒక్కరికి పుడతాం. చచ్చిపోయేంత వరకు ఎంతమంది మనుషుల మీద ఆధారపడాలనో మనం. ఆధారపడకపోతే మనం తినలేం కదా. ఎవరో ఒకరి మీద మనం ఆధారపడితేనే మనకు 4,000 నోట్లోకి పోతాయి. ఎవరి మీద ఆధారపడుకోకుంటే మనకు పని ఓడి చెప్తాడు కదా. ఎవరో ఒకరు, అమ్మనో, నాయననో, లేదంటే ఫ్రెండ్స్ అనో, జాబ్ అనో, ఓనర్ అనో, ఎక్కడైనా సరే ఎవరో ఒకరి మీద మనం డిపెండ్ అవుతానే ఉన్నాం. కానీ చనిపోయేటప్పుడు మనతో పాటు ఎవరన్నా వచ్చారా? ఏ మనుషులైనా మనతో పాటు నేను చచ్చారా నీతో పాటు అంటాడా? భార్య అంటది, ఏమంటది? నన్ను కూడా తీసుకొని పోయ్యా అంటది. నిజంగా చచ్చిపోతుందా? చచ్చిపోదు. పుట్టేటప్పుడు ఒకరు, చనిపోయేటప్పుడు ఒకరే. కానీ పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఎంతమంది మనుషులు మారినా దేవుడు మాత్రం నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆయన ప్రేమ నీకు చూపిస్తానే ఉంటాడు. కంటికి రెప్పలా నిన్ను కాచుకుంటా ఉంటాడు. ఏ తెగులు, ఏ అపాయము నీకు రాకుండా చూసుకుంటా ఉంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, హల్లెలూయా, ఆయనకు నువ్వు అధికారం ఇస్తే, నా జీవితం యేసయ్యకి అంకితం అని నువ్వు ఎప్పుడైతే అనగలుగుతావో ఆ రోజు నుంచి నీ జీవితం, అసలు జీవితం ప్రారంభమవుతుంది. అసలు ఇది జీవితమే కాదు, ఎందుకంటే నువ్వు ఇంకా ప్రభుకి ఇయ్యలే. ప్రభుకి ఇస్తే అసలు కథ ఎట్టుంటుందో ఆయన చూపించాడు. అసలు జీవితం ఎట్టుంటుంది, దాని అందం ఏంది, దాని కథ ఏంది అనేది నీకు ఆయన చేతిలో నీ జీవితం పెడితే అప్పుడు అర్థమవుతుంది. అందుకే ఆయన అధికారం నువ్వు ఒప్పుకోవాలంట. ఏం చేయాలంట? ఒప్పుకోవాలా. జీసస్, యేసయ్యా నువ్వే నాకు అధికారి, ఏదో ఒప్పుకుంటున్నాను ఆయన. నా వల్ల ఏం కాదు, నా శక్తి చేత కాదు, నా బలం చేత కాదు, నా డబ్బు చేత కాదు, నా ఆస్తి చేత, నా బంధువులు ఏది కాదు. ఇక నుంచి నువ్వే నాకు అధికారి అంతే. ఇంక నేను ఒప్పుకుంటున్నా, నేను ఇక చేతగానోని, నువ్వే నడిపి ఇంకా చూద్దాం. ఆయనకి ఎప్పుడైతే మన అధికారం మనం ఆయనకి ఇచ్చేస్తామో, పవర్ ఎప్పుడైతే ఆయనకి ఇస్తామో, ఆయన మన ఏలుతాడు. చూడండి, ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతం, గొప్ప గొప్ప సంగతులు జరిగిపోతూ ఉంటాయి అంతే. ఇంకా ఊహించలేని మేలులు కృప వెంబడి కృపతో ఆయన మనల్ని నింపి ఆశీర్వదించే దేవుడు మన యేసయ్య. ఈరోజు నువ్వే స్థితిలో ఉన్నా, నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. హల్లెలూయా. నీ స్థితి చూసి నవ్విన వారే మళ్ళీ ఏమొచ్చదంట? సిగ్గుపడే దినం వచ్చదంట వాళ్ళకే. లైవ్లో ఉన్న వాళ్ళందరం కూడా ప్రతి ఒక్కరం ఏదో ఒక రోజున మనం అవమానం పొందినోళ్ళమే, నిందలు పొందినోళ్ళమే కదా. ఎవడో ఒకడు మన మీద ఏలెత్తి చూపినోడే. కానీ ఒకసారి యేసయ్యకి అధికారం ఇచ్చి చూపిస్తే, యేసయ్యకి మనం అధికారం ఇస్తే ఏం చేస్తాడంట ఆయన? ఫస్ట్గా నిన్ను ఎవడైతే అవమానపరిచాడో వాడు ఏమవుతాడంట? లాస్ట్కు సిగ్గుపడతాడంట. మనం అనుకునేది జరగలేరా? మనమే వాని కాడ శతగానం అయిపోయినాంరా. వాడు ఏంద్రా అట్టే దిగిపోతున్నాడు. నేను యేసయ్య నమ్ముకున్నాను, యేసయ్య నన్ను దీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడే ప్రజలందరూ సిగ్గుపడే దినం అది. నువ్వు ప్రభువుకు ఆనుకొని లేకపోతే నీ బతుకంతా నువ్వు సిగ్గుపడతానే ఉండాలా. అవమానాలు, నిందలు, కష్టాలు, వేదనలు జరుగుతానే ఉంటాయి. యేసయ్యా నాకు అధికారిగా నువ్వు ఉంటేనే నాకు మేలు. నా యజమాని నీవే, నా రాజువు నీవే, నా కేడము నీవే, నా బంగారము నీవే అన్ను ప్రభువుకు లోబడి ఒప్పుకుంటే మాత్రం నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా
ఒకవేళ అనారోగ్య పరిస్థితులను ఉన్నా నా దేవుడు నిన్ను రాత్రి ముట్టి స్వస్థపరచగలడు. హల్లెలూయా. దయ్యముల పట్ల బాగు చేశాడు. ఎన్నో బైబిల్లో మనం చూసుకుంటే రక్తస్రావం గల స్త్రీ అయితేనేమి, 30 సంవత్సరాల నుంచి బెతస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తిని అయితేనేమి, శతాధిపతి దాసుని అయితేనేమి, చనిపోయిన చిన్నదైతేనేమి, లాజర్ అయితేనేమి, పుట్టుకతో గుడ్డివాడైతేనేమి, మంచం మీద పక్షవాయు గల వ్యక్తిని తీసుకొస్తే అతన్ని బాగు చేయడమేమి, ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన. 1 కాదు 2 కాదు, చెప్పుకుంటా పోతా ఉంటే ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలు చేశాడు కాబట్టి మనం ఇంకా బతికే ఉన్నాం, సజీవులుగా మనం ఉన్నాం. సజీవుల్ని ఏం చేయాలంట? ఆరాధించాలి. ఈరోజు మనం అందరం సజీవులై ఉన్నామంటే ఆ సజీవుడని యేసయ్య మనకు కృప చూపిస్తా ఉన్నాడు. ఈరోజు నా సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభు యందు ఒప్పుకో. ప్రభువా, నా అధికారి నీవే, నా త్రోవలను సరళం చేయి, నా ప్రవర్తన అంతటి ఇక మీద అధికారం నీకే ప్రభువా అని నీ నోటి మీద నువ్వు వేలేసుకోండు. అయిపోయి అన్నీ కూడా దేవుడు జరిగిస్తాడు, అన్నీ ప్రారంభిస్తాడు. నేను అవమానపరిచిన దగ్గరే నేను దేవుని ఘనతనిచ్చి వారిని సిగ్గుపడేటట్టు దేవుడు చేయునుగాక. హల్లెలూయా. కాబట్టి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం. ఇంతవరకు నీ దాసుని నన్ను మరుగుపరిచి నువ్వు నాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగం బట్టి నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలు ఎందరైతే మరి నీ వాక్యం విన్నారో ప్రభా, వాక్యపు వెలుగులో వారిని పరిశుద్ధపరిచి పవిత్రపరచమని మీ చేతికి సమస్తం అప్పగించుకుంటా ఉన్నాం. నీ నామానికి మహిమకరంగా నీవే జరిగించమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని ఈ సన్నిధిలో వేడుకుంటూ బతిమాలుకుంటూ ప్రభా, మేమందరం కూడా ప్రభు ఇక మీదట మా జీవితానికి అధికారి నీవే అని ఒప్పుకుంటా ఉన్నాం ప్రభా. మా ప్రవర్తన అంతటి ఏందో అధికారి నీవే అని ఒప్పుకొని నీ సన్నిధిలో అడుగుతూ ఉంటుండగా మా జీవితాన్ని స్థిరపరిచి బలపరిచి దీవించమని ప్రభా, మమ్మల్ని మాకు కావలసిన ఆరోగ్యం, శక్తి, బలం మాకు దయచేయి. ఈ కృపతో నింపమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుగుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నా ద్వారా నువ్వు ఆనందిస్తున్నావా? హల్లెలూయా. దేవుని ద్వారా నువ్వు ఆనందిస్తూ ఉన్నావా? ఈరోజు నా ఎంత అలసినా సొలసినా ఈరోజు నేను చెప్పగలుగుతాను సూటిగా, దేవుని వాక్యం చదువుతూ ఉంటుంటే నీ ఎముకలకు జీవం కలుగుతుంది. హల్లెలూయా. ఎండిపోతున్న నీ జీవితము చిగురించబడుతుంది. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా, ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజున దేవునిలో ఆనందం కావాలా? నీకు కోరుకుంటున్నావా? అయ్యా, నీలో ఆనందించాలని ఆశ నాకుంది.
నీలో పరవశించాలని ఆశ నాకుంది. అడగండి, ప్రభువా నాకు ఈ లోకంలో దుఃఖం వద్దు నాయనా, ఈ నిట్టూర్పు నాకు వద్దు నాయనా, ఈ శ్రమలు, ఈ వేదనలు, ఈ బాధలు నాకు వాటి నుంచి విముక్తి కలుగజేయి ప్రభువా, నాకు సంపూర్ణ ఆనందము దయచేయి ప్రభువా, సంపూర్ణ సంతోషం నాకు అనుగ్రహించు ప్రభువా. అడుగుతారా యేసయ్యను? అడగండి, దేవుడు మీకు ఖచ్చితంగా ఇవ్వాలని ఈరోజు నా ద్వారా మీకు ఆశపడతా ఉన్నాడు. ఆస్క్ లార్డ్, అడగండి దేవుణ్ణి, నాకు ఆనందం కావాలి. యేసయ్యా, తండ్రి, పరిశుద్ధాత్మదేవా, నాకు ఆనందం దయచేస్తావా? నాకు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఆనందం లేదు, ఎక్కడికి వెళ్ళినా సంతోషం లేదు. ప్రతి చోట అవమానాలు, నిందలు, వేదనలు, బాధలు, ఎన్నో చెప్పుకోలేని సమస్యలతో నేను కృంగిపోతున్నాను దేవా. ఏడ్చి 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 నా కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి ప్రభువా. నా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు నాయనా, నాకు ఆనందం కావాలి ప్రభువా దేవా అని అడుగుతున్నావా? ఎవరైతే అడుగుతారో, వాక్యానికి అద్భుత మాట ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తలుపు తీయబడును. హల్లెలూయా. మీరు అడిగితే చాలు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. హల్లెలూయా, హల్లెలూయా. అడిగిన వారికి నీ అక్కర్లు, నీకున్న అవసరతలు, నీకున్న సమస్తము అన్నీ కూడా నా దేవుడి సమయంలో నీకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పొందుకోండి. ఈరోజు నన్ను కోల్పోయిన సంతోషం నా దేవునికి తిరిగి ఇవ్వబోతా ఉన్నాడు. పొందుకోండి. రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో పొందుకోండి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలులతో, సంతోషముతో, సమాధానముతో, ఆనందముతో నా దేవుడు మిమ్మను నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖపడద్దండి ఎప్పుడు కూడా. నేను ప్రాముఖ్యంగా క్రైస్తవులకు చెప్తున్నానండి, దేవుడు నమ్మిన వారికి, మారు మనసు, రక్షణ, బాప్తిసం పొందిన వారికి చెప్తున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు దుఃఖపడద్దు. ఎట్టి పరిస్థితులైనా సరే మీరు దుఃఖపడడానికి వీలు లేదు. మీరు దుఃఖపడద్దు. ప్రభు మీద భారం వేసి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతించండి. ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి. మీకున్న సమస్యలు ఎంత, మీకున్న బాధలు ఎంత, మీకున్నటువంటి మరి చిన్న చిన్న చీకు చింతలు ఎంత దేవునికి. దేవుడు ఖచ్చితంగా ఈ సమయంలో మీ మనవిని ఆలకించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు ఏమైనా భారములు ఉంటే మాకు కూడా చెప్పండి. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. మీ జీవితంలో ఆనందము దేవుడు ఇచ్చేంత వరకు మీ పక్షం నేను కూడా ప్రార్థన చేస్తాను. మీ ఆత్మీయమైన తండ్రిగా, దైవజనునిగా ఈ రోజున మీకు బలము కలిగేంత వరకు మరి మీతో కలిసి నేను కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యెహోవా యందు ఆనందించడం వలన మీకు బలము కలుగుతుంది. హల్లెలూయా. దేవుడే నా బలము, దేవుడే నా శక్తి. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, గాడ్ ఈజ్ మై పవర్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దుఃఖపడద్దు. నీ నిట్టూర్పును వదిలిపెట్టేయి. ఆనందంగా ప్రభు దగ్గరికి రా. తిరిగి నా దేవుడు నిన్ను 100 రెట్లు కాదు 1000 రెట్లతో ఆనందముతో నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 1000 రెట్ల సంతోషం, 1000 రెట్ల ఆనందం నా దేవునికి సమయం ఇవ్వబోతా ఉన్నాడు. పొందుకోండి. దేవా, నన్ను ఆనందంతో నింపినందుకు నీకు వందనాలు, చిరునవ్వుతో నింపినందుకు నీకు వందనాలు, సంతోషముతో నింపిన నీకు వందనాలు. ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభా మరి నువ్వు నాకు ఆనందము కలుగజేసినావు, నాకు బలము కలుగజేసినావు, నాకు ధైర్యము కలుగజేసినావు, నన్ను ఆదరించినావు, నన్ను పోషించినావు, నన్ను రక్షించినావు. దేవా, నాకు నీలోనే ఆనందం. ఈ లోకంలో ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను ఆనందం కోసం, 5 నిమిషాల సుఖం కోసం. ఎంతోమంది దగ్గర తప్పు చేశాను నేను, పాపము చేశాను నేను, ఎంతోమందిని మోసం చేశాను నేను. కానీ నాకు ఎక్కడ ఆనందము దొరకలేదు, ఎక్కడ నాకు సంతోషం దొరకలేదు. ఈరోజు చాలామంది ఈ మాట అంటూ ఉన్నారు, నాకు వినపడతా ఉంది. ఈరోజు ఎవరైతే ఈ మాట ఒప్పుకుంటున్నారో నేను చెప్తున్నాను, దేవుడు మీ ప్రతి పాపముల నుండి మీకు విడుదల కలుగు చేయునుగాక, మీకు పాప క్షమాపణ కలుగు చేయునుగాక. యేసు రక్తం మీ మీద ప్రోక్షించబడి మీరు పరిశుద్ధులుగా, పవిత్రులుగా మిమ్మల్ని నా దేవుడు చేయునుగాక.
ఒప్పుకున్నారా? విడిచిపెట్టారా? ప్రభువులో ఆనందించడం స్టార్ట్ చేయండి. అయితే ఈరోజు నుంచి ఇది మొదలుకొని ఈ క్షణము నుండి నా దేవునిలో మీరు ఆనందించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నవ్వుతూ చెప్పండి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు నా జీవితంలో ఎంతో ఏడ్చిన వాడిని, మూలిగిన వాడిని, రోదనతో కన్నీళ్ళు ఇంకిపోయిన రోజులు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిన అపజయాలు, నిందలు, అవమానాలు, ఓటమి. కానీ ఈరోజు దేవుడు నన్ను నిలబెట్టుకొని నిజంగా నేను ఈరోజు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, ప్రభువా నాకు నువ్వు ఉంటే చాలు, నీలో ఆనందిస్తూ ఉన్నా. నాకు ఎవరైనా ఒక 10 రూపాయలు కొట్టిన అదే సంతోషమే తిరిగి రిప్లై ఇస్తే, థ్యాంక్ యూ, మీరు పంపించిన కానుక చాలా విలువైనది. నాకు ఆనందమే. ఓకే, నాకు ఎవరు పంపకపోయినా ఆనందమే. ప్రభువా నాకు నువ్వు ఉంటే చాలు, నాకు నీలోనే ఆనందం. నాకు ఈ లోకంలో మనుషుల మీద ఆనందం లేదు, బంధాల మీద, రక్త సంబంధికుల మీద, మరి వేటి మీద నేను ఆనందించునండి. ఓన్లీ దేవుని మీద మాత్రమే నాకు ఆనందం. నా దేవుడు నాకు ఆనందమునిచ్చినవాడు, ఏడ్చినప్పుడు నాకు కన్నీళ్ళు తుడిచినవాడు. ఎంతోమంది నేను ఏడుస్తూ ఉంటే నవ్వినవారు. కానీ నా దేవుడు నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది, మరువనిది, వీడనిది, ఎడవాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున నేను ప్రభువులో ఆనందిస్తూ ఉన్నాను. ఈరోజు మీరు కూడా ప్రభువులో ఆనందించండి. అటు కృప నా దేవుడు మీకు ఇస్తున్నాడు. ఈ సమయంలో ఎంతకాలం దేవుని విడిచిపెట్టి దేవుడిచ్చే సంతోషాన్ని కోల్పోయి, ఏదో ఈ లోకంలో అపవాది ఇచ్చే సంతోషం తాత్కాలికమైన సంతోషం వాడిచ్చేది, టెంపరవరీ హ్యాపీనెస్. బట్ గాడ్ ప్రొవైడ్స్ పర్మనెంట్ హ్యాపీనెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఎందరైతే చూస్తూ ఉన్నారో, నేను ఈ సమయంలో ప్రకటిస్తున్న యేసు నామములో దేవుని నామమందు నీవు ఆనందించుదువుగాక. ఆమేన్. ఏ నామమందు కూడా నీకు ఆనందం దొరకదు. అన్ని నామముల కంటే పైనామం గలవాడు నా దేవుడు. నా దేవుని ద్వారా ఈ క్షణము నుండి నువ్వు ఆనందించుదువుగాక. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పుడే నీకున్నటువంటి ప్రతి దురంధకార చీకటి శక్తులు నేను వేడిచిపోవునుగాక. ఏదైతే నీకున్నటువంటి సంతోషం దూరం చేస్తుందో, ఆనందము దూరం చేసిందో, నీకున్నటువంటి బలమును దూరం చేసిందో, అనారోగ్యమును కలగజేసిందో, ఆరోగ్యము లేక నిష్ఠూర్పులో, శ్రమల్లో, అవమానాలు, నిందల్లో ఏ సైతానైతే నేను త్రోసివేసిందో, నీకు ఆనందం లేకుండా, ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసు నామములో ప్రతి బంధకాల నుండి నీకు విడుదల కలుగునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రభునందు ఆనందించండి, ప్రభునందు పరవశించండి, ప్రభువులో ఉత్తేజం పొందుకోండి. అప్పుడు సైతానుగాడు మిమ్మల్ని చూసి గజ 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 వణికి పారిపోవునుగాక. ఆనందించండి, నవ్వండి. సైతానా, నువ్వు నన్నేం చేయలేవు. నా పక్షం నిలబడిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, నాతో ఉన్నవాడు లోకంలో ఉన్నవారు అందరికంటే గొప్పవాడనండి. నీ ఇంట్లో ఏదైతే నీ ఏలుబాటు చేస్తుందో, నా దేవుని కృపను బట్టి ఆ శక్తి యేసున నిర్మూలించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుంచి నీవు బలము పొందుకుందువుగాక. అపవాదిని జయించడానికి బలం, లోకాన్ని జయించడానికి బలం, పాపాన్ని జయించడానికి బలం, లోక ఇచ్ఛలు, లోక ఆచార, లోక పద్ధతుల నుండి జయముని కలుగునుగాక. దేవునిలోను ఆనందించుదువుగాక. దుఃఖపడద్దు. ఈ సమయంలో నేను ప్రకటిస్తున్నాను, యేసునందు ఆనందించండి, దేవునిలో ఆనందించండి. అట్టి కృప నా దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున
ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావంలో కలుగును గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మహాదేవుని గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. ఇది మీరు అన్ని చూడొచ్చు. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి. ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది. కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలు దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా, గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనుకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్తం అమ్ముకున్నాము కూడా అండి. మావన్నీ అంటే నా భార్యవే, నావేనే, కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా, ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో, పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ప్రభుని అడిగాము, ప్రభు ఈ మందిరం ఇచ్చాడు. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో, టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలంగా నిర్మించబడతా ఉంది. గమనించండి. ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ గొప్ప మందిరం అండి. చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నాడు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు. మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు
గొప్ప స్థాయిలో గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ముఖ్య గమనిక ఏంటంటే దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. దేవుడు మహాకృప మనందరికీ తోడుగా ఉంటది. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్లో చూడండి, ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు, క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6-7 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి, మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి దొల్లిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు మరియు మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ అట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి, మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, రండి ఒకసారి, రండి చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇది మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి. అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, చిలుం పడతా ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడతా ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి తినీకున్నా లేకపోయినా బాధల్లో, కష్టాల్లో మోకాలు ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య
ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం. రోజు కిందే పడుకుంటాం, ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరుగా ఉంటుంది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాలు ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మాకు గొప్ప మందిని కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీడియో చూస్తూ ఉన్నారు, మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు చీలిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు, మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతిదినం ఉదయాన్నే ఒక వాగ్దానముతో అదే రీతిగా మీరు ఒకవేళ ఏదైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను, మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తా ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తా ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేడి ఉంటుందో ఆలోచించాలి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నికి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపని వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపున్నామండి, మాకు టైల్స్ కానీ. మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యము లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపజేస్తూ మా గలం ఎత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. ఇంకా మా దగ్గర శక్తి లేదు, గోడలన్నీ చీలిపోతా ఉంటే, క్రాక్స్ వస్తూ ఉంటే చూడలేకపోతా ఉన్నాం. ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిరం మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి, వేరే మాకు ఇంకేమొద్దండి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మందిర నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కలో ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం.
సాయశక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారు వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తే అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి, ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకం ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు. నాకు ఇది పెద్ద శాటిలైట్ ఛానల్, ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. దయచేసి గమనించండి, మీ అందరికి ఒక మంచి శుభవార్త నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మన కల్వరి ప్రార్థన టీవీ ఛానల్లో దాదాపుగా 100కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి. మరి 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవ్వన బిడ్డలు, యవనస్తురాళ్ళు, యవ్వన మగ బిడ్డలు మరి ఒకవేళ ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు ఉపయోగించుకోండి. అలాగే పరిచర్యలో సహకరించడానికి మరి మేము తీసుకుంటా ఉన్నాం. కాబట్టి రేపు ఉదయం 9 గంటల నుండి మరి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రండి. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ బిడ్డలను మరి పంపించండి. దేవుని పరిచర్యలో మరి టీవీ ఛానల్లో ఉద్యోగం చేయడానికి పంపించండి. మేమే ట్రైనింగ్ ఇస్తాం, మేమే పనంతా నేర్పిస్తాము. అలాగే మంచి జీతము కూడా ఇవ్వడం జరుగుతుంది, మంచి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇక్కడే ఉండాలన్నా మీరు ఇక్కడే ఉండొచ్చు, మీకు ఫ్రీగా. మరి ఆశ కలిగిన వారందరూ కూడా రేపు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. మ్యాక్సిమం 10 గంటల లోపు రావడానికి ప్రయత్నం చేయండి, త్వరగా ముగిస్తాం ఇంటర్వ్యూ. మరి జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పుడే ఇది మీకు టెలికాస్ట్ చేస్తున్నాము, మరి జ్ఞాపకం చేసుకోండి. రేపు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఉద్యోగాల అవకాశాలు యొక్క ఇంటర్వ్యూలు జరుగుతాయి. కాబట్టి తప్పకుండా మరి మీరు మీ పిల్లలను పంపించండి. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవనస్తులకు మాత్రమే ఈ గొప్ప అవకాశం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.